3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్. ఆల్రెడీ ఇంతకు ముందు మనం ప్రస్తావించాం. ఇక సామాన్యుడిపై ధరల పీడు. 2 వారాల్లోనే ఆకాశానికి నిత్యావసరాల కేంద్రంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు. దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకులతో పాటు వివిధ రకాల వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. కేవలం గత 2 వారాల వ్యవధిలోనే సామాన్యులను నడ్డి విరిచేలా అనేక వస్తువుల ధరలు భారీగా పెరిగాయని, ఈ అడ్డు అదుపు లేని ధరల పెరుగుదలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక రోజువారీ అవసరాలకు వినియోగించే వస్తువుల నుండి ప్రయాణ ఖర్చుల వరకు అన్నింటిపైన కేంద్రం భారం మోపుతోందంటూ ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. అలాగే గడిచిన 15 రోజుల్లోనే పెరిగిన ధరల వివరాలను కాంగ్రెస్ పార్టీ ప్రముఖంగా ప్రస్తావించింది. ముఖ్యంగా సామాన్యుడి వంటగదిపై భారం మోపుతూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 146 రూపాయలు పెరగ్గా, గృహ వినియోగ డొమెస్టిక్ సిలిండర్ ధరపై 60 రూపాయలు అదనపు భారం పడిందని పేర్కొంది. అదేవిధంగా వంట నూనెల ధర సైతం వినియోగదారులకు షాక్ నిస్తున్నాయి. ఇక రిఫైన్డ్ ఆయిల్ లీటర్ ధర 30 రూపాయలు, ఆయిల్ లీటర్కు 15 రూపాయల చొప్పున గమనార్హం. ఈ ఇంధన విషయానికి శ్రమల్లో వినియోగించే ఇండస్ట్రియల్ డీజిల్ 22 రూపాయలు, ప్రీమియం పెట్రోల్ రూపాయల మేర పారిశ్రామికను కలవరపెడుతున్నాయి. ఇక కేవలం నిత్యావసరాలే కాకుండా ఇతర రుసుములు, గృహోపకరణాలు ధరలు ఇలా సామాన్యులకు అందనంత దూరంలోకి వెళ్తున్నాయని కాంగ్రెస్ విమర్శించింది. ప్రముఖంగా ఆన్లైన్ డెలివరీ యాప్ జొమాటో తన డెలివరీ ఫీజు 2 రూపాయల పైగా పెంచగా విమాన ప్రయాణ ధరలు ఏకంగా 425 రూపాయల నుంచి పెంచింది. ఇక అంతేకాకుండా బాటిల్ సెట్ పై 40 రూపాయలు పెరగ్గా, స్టవ్ల ధర రికార్డు స్థాయిలో 40% మేర పెరిగి సామాన్యులకి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా చూస్తే కూడా అంటే ఇటు కేంద్రం నుంచి అన్ని ఇబ్బందులు ఏమీ లేవు. అలాగే గ్యాస్కి సంబంధించి కానీ పెట్రోల్కి సంబంధించి కూడా అన్ని ఎక్కడా తగ్గకుండా లేవు, వస్తున్నాయి. కాకపోతే కొంచెం ఇబ్బంది ఉంటూ చెప్పుకుంటూ వస్తున్నా కానీ ఇక్కడ ప్రధానంగా నష్టపోతుంది సామాన్యులు. అలాగే నిన్న మనం చూసాం, జొమాటోకి సంబంధించవండి, ఫుడ్కు సంబంధించవండి, ఆయిల్కి సంబంధించవండి, ప్రతి చోట కూడా అంటే 150 రూపాయలు ఉంటే దాదాపు 10 రూపాయల పైన, 20 రూపాయలు అంటే దాదాపు 100 రూపాయల పైన పెరుగుతూ వచ్చింది. అంటే సామాన్యులు ఎలా కొనుక్కోవాలి దీనికి సంబంధించి అంటూ పెద్ద పెద్ద ఎత్తున పలు ప్రాంతాల్లో కూడా అంటే డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి, నిత్యావసర సరుకుల రేట్లు పెరుగుతున్నాయి అంటే కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా అధికార పార్టీ ఇప్పుడు పెంచిందంటూ కూడా నిన్న విమర్శిస్తూ మనం చూసాం. దీనికి సంబంధించి మరి ఎప్పుడు కొలిక్కి వస్తుందో కూడా మరొక అంశం మనం వేచి చూడాలి. ఇక మరొక అంశం ఎస్ఎస్ఎల్ నియామక ఫలితాల విడుదల. టిఎస్ఎల్ పిఆర్బి చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఖాళీగా ఉన్న వివిధ విభాగాల పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసినట్లుగా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. 2025 నవంబర్ 14న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 పోస్టులకు గాను 59 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ఎంపికలో భాగంగా సైంటిఫిక్ ఆఫీసర్ అలాగే విభాగంలో 2 ఖాళీలకు 2 పురుషులు, సైంటిఫిక్ ఆఫీసర్లో 3 ఖాళీలకు 2 పురుషులు, ఒక మహిళా అభ్యర్థి ఎంపికయ్యారని వివరించారు. అలాగే సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ, సెరాలజీలో 3 ఖాళీలకు 1 పురుషుడు, 2 మహిళలు, కంప్యూటర్స్ విభాగంలో 2 ఖాళీలకు ఒక్కొక్కరు చొప్పున పురుష, మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. సైంటిఫిక్ అసిస్టెంట్ విభాగాల్లో ఫిజికల్ జనరల్లో 5 ఖాళీలకు 4 పురుషులు, 1 మహిళా అభ్యర్థి, కెమికల్లో 10 ఖాళీలకు 8 మంది పురుషులు, 1 మహిళా అభ్యర్థి, మొత్తం 9 మంది ఎంపికయ్యారు. బయాలజీ అలాగే సెరాలజీలలో 10 ఖాళీలకు 4 పురుషులు, 6 మహిళలు, కంప్యూటర్లో 7 ఖాళీలకు 6 పురుషులు, 1 మహిళా అభ్యర్థిని ఎంపిక చేసినట్లుగా తెలిపారు. లాబొరేటరీ టెక్నీషియన్ విభాగంలో ఫిజికల్ జనరల్లో 2 ఖాళీలకు 2 పురుషులు, కెమికల్లో 6 ఖాళీలకు 4 పురుషులు, 2 మహిళలు, బయాలజీ సెరాలజీలో 4 ఖాళీలకు 1 పురుషుడు, 3 మహిళలు, కంప్యూటర్స్ లో 5 ఖాళీలకు 3 పురుషులు, 2 మహిళలు ఎంపికయ్యారు. పరిధి మాది కాకపోయినా పనిచేస్తాం, సహకారం అందిస్తామంటున్నారు భద్రాచలం పోలీసులు. ఇక భద్రాచలం పక్కన ఆంధ్ర ప్రాంతమైన గోదావరి ప్రాంతంలో 5 యువకులు గల్లంతైన సంఘటన సంచలనం సృష్టించిన సంగతి విదితమే. ఈ ప్రాంతం మొత్తం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం వెలేరు వెంకటాపురం కిందికి వస్తుంది. దీనికి సంబంధించి విధిలో భాగంగా ఉదయం సమయం నుంచి ఆంధ్ర పోలీసులకు సహకారంగా
భద్రాచలం పట్టణ పోలీసులు పొద్దునుంచి గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే 3 మృతదేహాలు లభ్యం కావడం జరిగింది. మిగతా 2 మృతదేహాల కోసం పోలీసులతో పాటుగా భద్రాచలం పట్టణ సీఐ నాగరాజు, ఎస్ఐలు ముగ్గురు గాలింపు చర్యల్లో భాగంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గోదావరి దగ్గర ప్రత్యేక చొరవ చూపిస్తూ ఆంధ్ర పోలీసులతో మమేకమై తమదైన శైలిలో మద్దతు తెలియజేస్తూ సహకారం 7 మంది అందిస్తున్నారు. ఇంకా 2 మృతదేహాలు లభ్యం కావాల్సింది. అలాగే నిన్న మనం చూసాం. అలాగే భద్రాచలం దగ్గర 5గురు యువకులు కూడా స్నానం చేయడానికంటూ వెళ్లి గల్లంతయ్యారు. మరొక అంశం, అర్హులైన రైతులు రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవాలి. నేలకొండపల్లిలో అర్హులైన మండల రైతులందరూ కూడా రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మండల వ్యవసాయ అధికారి ఎం రాధా కోరారు. గోదావరిలో విషాదం. ఇంతకుముందు మనం చూసాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిధిలో గోదావరి నదిలో జరిగిన విషాద ఘటన ప్రాంతాన్ని కలచివేసింది. ఉగాది సెలవుల సందర్భంగా స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చిన బీటెక్ విద్యార్థులు నదిలో స్నానానికి దిగగా ప్రమాదం చోటు చేసుకుంది. అమరావతిలోని SRMT కాలేజీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ స్నేహితులు అభిరామ్, శ్రీకర్లతో కలిసి యాటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామ శివారులోని కొల్లిగూడెం ఇసుక ర్యాంప్ సమీపంలో గోదావరి నదికి వెళ్లారు. అలాగే లోతు తెలియక 5గురు విద్యార్థులు కూడా వాటర్లో మునిగి 3 గల్లంతయ్యారు. మరొక 2 మృతదేహాలు వెలికి తీయాల్సింది. మరొక వైపు సారపాకలో వరుస గుండెపోటు మరణాలు, ప్రజలు ఆందోళన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీలో వరుసగా గుండెపోటు మరణాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. వారానికి 5-6 మంది చొప్పున మరణాలు సంభవిస్తున్నాయని సిపిఐ పట్టణ కార్యదర్శి పెరాల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. కారణాలు స్పష్టంగా తెలియకపోవడంతో ప్రజల్లో భయాందోళన నెలకొందని, అలాగే గతంలో ఐటీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపులు నిలిచిపోయాయని, ప్రస్తుతం అలాంటి ఆరోగ్య సేవలు అందడం లేదు అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ పై తీవ్ర విమర్శలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన దానిపై కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు ఇమ్మంది నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్ అంకెలి గారడి మాత్రమేనని, ప్రజలకు ఉపయోగపడే అంశాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. అతని ప్రకారం ఈ బడ్జెట్ పూర్తిగా సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా రూపొందించలేదని, ఇది గత బడ్జెట్ కు కొనసాగింపుగా మాత్రమే ఉందంటూ విమర్శించారు. సాధారణ ప్రజలకు ఎలాంటి లాభం చేకూరదని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 2.5 పాలనలో 3 బడ్జెట్లు వచ్చినప్పటికీ ఆ హామీలు అమలు విషయంలో పురోగతి లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. జలాశయాలను కలుషితం చేయకూడదు, చుట్టూ పరిసర ప్రాంతాలు ఉంచుకోవాలి అంటూ కూడా జమాతే ఇస్లామీ హింద్ షేక్ అబ్దుల్ బాసిత్ తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నడిచే దారిలో చెట్ల నీటిలో ప్రవేశించే నీళ్లలో మలమూత్ర విసర్జన చేయడం మహాపాపమని ప్రముఖ మహమ్మద్ సల్లాహు అలైహి వల్లాసం తెలిపారని జమాతే ఇస్లామీ హింద్ సభ్యులు కేల్ అబ్దుల్ బాసిన్ అన్నారు. రంజాన్ మాసం చివరి శుక్రవారం జమాతుల్ విదా సందర్భంగా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీలోని మజీద్ ఏ కూబా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మన చుట్టూ ఉన్న ప్రదేశాలను అపరిశుభ్రం పరచడం, ముఖ్యంగా ప్రాణకోటి మూలధారమైన నీటిని కలుషితం చేయడం, ఆరాధనలు ఇతరులకు చూపడానికి ప్రదర్శనం కోసం మహాపాపమని ఇస్లాం బోధిస్తున్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలదేశమని, ఇక్కడి ఎవరు మనోభావాలు దెబ్బతినకుండా వారి ఆరాధనలు చేసుకోవాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సారపాక పంచాయతీ కార్మికుల దుస్థితి ఘోరంగా